లాస్ట్ వీడియోలో మనం podman ఎలా ఇన్స్టాల్ చేయాలి, అలాగే రిపోజిటరీ నుంచి ఒక ఇమేజ్ని ఎలా డౌన్లోడ్ చేయాలి, ఎలా పుల్ చేయాలి, దాన్ని హోస్ట్ చేసి ఎలా మనం ఒక వెబ్సైట్ని యాప్ చేయాలని డిస్కస్ చేస్తాం అనమాట. ఈ రోజు మనం ఏంటంటే podman compose అనే ఒక కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేస్తాం అనమాట. ఈ podman compose అనేది ఎందుకంటే మీరు ఇనే ఇన్స్టెంట్ అట్టేగో మల్టిపుల్ కంటైనర్స్ని రన్ చేయాలి, ఈ మల్టిపుల్ కంటైనర్స్ ఒకే నెట్వర్క్ని యూజ్ చేయాలి. సో అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం ఏంటంటే podman compose ని యూజ్ చేసి ఇంకొంచెం డీటెయిల్గా చెప్పుకోవాలనుకుంటే కొన్ని సర్వీసెస్కి డెఫినెట్గా ఏంటంటే డేటాబేస్ అవసరం ఉంటుంది. మేబీ MongoDB లేకపోతే SQL ఇలాంటి డేటాబేస్ అవసరం ఉంటాయి అనమాట. సో అలాంటి సిచ్యువేషన్లో ఏమవుతుందంటే ఫస్ట్ డేటాబేస్ అనేది స్టార్ట్ అయిన తర్వాత మాత్రమే అప్లికేషన్ అనేది స్టార్ట్ అవ్వాలి, లేకపోతే ఏమవుతుందంటే అప్లికేషన్లో ఎర్రర్ చూపిస్తుంది అనమాట. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో మనం ఏంటంటే podman compose ని యూజ్ చేసుకొని మల్టిపుల్ కంటైనర్స్ని సింగిల్ గోలో స్పన్ చేసుకోవచ్చు అనమాట. సో అది అలాగే చూద్దాం. బిఫోర్ దట్ ఐఎమ్ రాజేష్, వెల్కమ్ టు intentowl. సో బై డిఫాల్ట్గా ఏంటంటే podman compose అనేది మనం podman ఇన్స్టాల్ చేసినప్పుడు ఇంట్లో ఇన్స్టాల్ అవుతుంది అనమాట. అది మనం సపరేట్గా ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఈ podman compose అనేది ఏంటంటే పైథాన్ లాంగ్వేజ్లో డిజైన్ చేస్తారు. సో అందువల్ల ఏంటంటే మనం పైథాన్ని కూడా ఇన్స్టాల్ చేయాలి. సో అది అలాగే చూద్దాం ఫస్ట్ మనం. సో ఈ podman compose అనేది ఏంటంటే పైథాన్ లాంగ్వేజ్లో డిజైన్ చేశారు. సో ఆ podman compose ఇన్స్టాల్ చేయాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే పైథాన్ ఇన్స్టాల్ చేసి ఉండాలి, పైథాన్ని పిప్ని ఇన్స్టాల్ చేసి ఉండాలి. సో DNF ఇన్స్టాల్ పైథాన్. సో స్పెసిఫిక్గా చెప్పాలనుకుంటే పైథాన్ వర్షన్ 3 కావాలన్నమాట. సో దాన్ని నేను ఇన్స్టాల్ చేస్తున్నాను. సో పైథాన్ ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయింది. సో పైథాన్ ఇన్స్టాల్ చేసిన తర్వాత pip3 ఇన్స్టాల్ podman compose. సో ఈ కమాండ్తో మనం ఏంటంటే మనం సక్సెస్ఫుల్లీ ఇన్స్టాల్ podman. సో ఈ కమాండ్ యూస్ చేయడం వల్ల మనకి podman compose అనేది ఇన్స్టాల్ అవుతుంది అనమాట. సో నేను ఏంటంటే ప్రతి కంటైనర్ని ఇండివిజువల్ ఫోల్డర్లో ప్లేస్ చేస్తాను. దానివల్ల నాకు మేనేజింగ్ ఈజీగా ఉంటుంది. ఫైల్ బ్రౌజర్ అనే సర్వీస్ని స్టార్ట్ చేద్దాం. సో నేను ఏంటంటే ఫైల్ బ్రౌజర్ అనే ఒక ఫోల్డర్ని క్రియేట్ చేసి దాంట్లో డేటా అలాగే కాన్ఫిగ్ అని 2 ఫోల్డర్స్ని క్రియేట్ చేస్తాను. ఈ 2 ఫోల్డర్స్ ఎందుకంటే ఈ ఫైల్ బ్రౌజర్ యొక్క డేటా అలాగే కాన్ఫిగరేషన్ ఫైల్స్ ఏంటంటే దీంట్లో సేవ్ అవుతుంది. అలాగే ఇక్కడ మీరు ఒక థర్డ్ ఫైల్ని కూడా చూడొచ్చు, podman compose అని. సో ఈ ఫైల్ని కూడా ఏంటంటే నేను రెడీ చేసి పెట్టాను. ఈ YAML ఫైల్ని కూడా క్రియేట్ చేసి పెట్టాను. దాన్ని ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. vim podman. సో దీంట్లో చూడండి ప్రజెంట్ వచ్చేసి ఈ వర్షన్ వచ్చేసి 2.1ని నేను యూస్ చేస్తున్నాను. ప్రజెంట్ 3 వచ్చింది. సో మీరు అది కావాలన్నా యూస్ చేసుకోవచ్చు అనమాట. అలాగే వచ్చేసి ఈ సర్వీసెస్ అనేది ఏంటంటే సో ఈ ట్యాబ్ కింద ఈ సర్వీసెస్ అనే ట్యాబ్ కింద ఏంటంటే మీరు మల్టిపుల్ కంటైనర్స్ని స్పెసిఫై చేయొచ్చు. అది కాకుండా YAML ఫైల్ అనేది ఏంటంటే స్పేస్ అండ్ ట్యాబ్ సెన్సిటివ్. సో మీరు ఇచ్చే ట్యాబ్స్ని జాగ్రత్తగా ఇవ్వకపోతే ఈ ఫైల్ వర్క్ అవ్వదు అనమాట. అలాగే నేను ఈ ఫైల్ బ్రౌజర్ అనే ఈ కంటైనర్ ఇమేజ్ ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేస్తున్నానో దాని యొక్క పాత్, ఇమేజ్ని పుల్ చేసిన తర్వాత క్రియేట్ అయ్యే కంటైనర్కి ఏ నేమ్ అయితే ఇవ్వాలనుకుంటున్నామో ఆ నేమ్ ఇక్కడ స్పెసిఫై చేయొచ్చు. అలాగే ఎన్వైరన్మెంట్లో ఏంటంటే మీరు యూజ్ చేసే యూజర్ యొక్క యూజర్ ఐడి, గ్రూప్ ఐడి. సో ఇది ఫైండ్ అవుట్ చేయడానికి ఏంటంటే మీరు ఐడి అనే కమాండ్ ఇస్తే సరిపోతుంది అనమాట. అలాగే మీరు యొక్క టైమ్ జోన్, మనది ఇండియా కాబట్టి ఏషియా కోల్కతా అని ఇచ్చాను. అలాగే వాల్యూమ్స్, నేను ప్రీవియస్గా చెప్పినప్పుడు క్రియేట్ చేసిన 2 ఫోల్డర్స్ ఉన్నాయి కదా, కాన్ఫిగ్ డేటా, దాని యొక్క పాత్ ఇచ్చాను. ఈ కాలన్ యొక్క లెఫ్ట్ సైడ్ వచ్చేసి మన లోకల్ హోస్ట్లో ఫోల్డర్ పాత్ మనం మెన్షన్ చేయాలి. అలాగే రైట్ సైడ్ను మనం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే బై డిఫాల్ట్ కంటైనర్ లోపల ఈ 2 ఫోల్డర్స్ క్రియేట్ అవుతాయి. అలాగే ఈ ఫైల్ బ్రౌజర్ని మీరు వెబ్లో యాక్సెస్ చేయడానికి పోర్ట్ వచ్చేసి 3000 అనమాట. సో అది ఇక్కడ మనం మెన్షన్ చేయాలి. అలాగే లాస్ట్ లైన్ వచ్చేసి రీస్టార్ట్ ఈక్వల్ టు అన్లెస్ స్టాప్ అంటే దాని అర్థం ఏంటంటే ఇన్ కేస్ మీ సర్వర్ కానీ రీస్టార్ట్ అయితే ఆటోమేటిక్గా ఈ సర్వీస్ కూడా స్టార్ట్ అవ్వాలి అని మనం ఇక్కడ మెన్షన్ చేస్తున్నాం. ఇంకో విషయం ఏంటంటే నేను ఇక్కడ చెప్పాను కదండి ఈ YAML ఫైల్ అనేది చాలా స్పేస్ అండ్ ట్యాబ్ సెన్సిటివ్ అని. సో చూడండి ఎప్పుడైతే నేను బ్యాక్ స్పేస్ ఇచ్చాను ఆటోమేటిక్గా ఈ హైఫన్ అనేది వైట్ కలర్లోకి చేంజ్ అయిపోయింది, ఎందుకంటే దాని యొక్క ఇంటెంటేషన్ చేంజ్ అయ్యింది అని అర్థం అనమాట. సో అది మీరు జాగ్రత్తగా ఇవ్వాలి. సో దీన్ని నేను సేవ్ చేస్తున్నాను. సేవ్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి podman compose up -d. -d అని ఎందుకు ఇస్తామంటే podman compose up అంటే ఏంటంటే మనం క్రియేట్ చేసిన ఈ podman compose అనే ఫైల్ని ఇది ట్రిగ్గర్ చేస్తుంది అనమాట, స్టార్ట్ చేస్తుంది. అలాగే -d అంటే అర్థం ఏంటంటే బ్యాక్గ్రౌండ్లో ఆ కంటైనర్ రన్ అవ్వాలి అని అర్థం అనమాట. ఎంటర్. సో చూసారా స్టార్ట్ అయిందనమాట. మనం మెన్షన్ చేసిన ఆ YAML ఫైల్ మెన్షన్ చేసిన పాత్ నుంచి ఇది ఇమేజ్ని పుల్ చేస్తుంది అనమాట. సో ఇమేజ్ని పుల్ చేయడం కంప్లీట్ అయింది. ఇప్పుడు మనం చెక్ చేద్దాం podman ps. సో చూసారా ఫైల్ బ్రౌజర్ అనే కంటైనర్ స్టార్ట్ అయింది. సో మనం ఒకసారి ఏంటంటే ఫైల్ బ్రౌజర్ అనే సర్వీస్ రన్ అవుతుందో ఒకసారి చెక్ చేద్దాం. సో ఫైల్ బ్రౌజర్లోకి వెళ్ళి మన హోస్ట్ సర్వర్ యొక్క IP అలాగే మనం మెన్షన్ చేసిన పోర్ట్ నెంబర్ ఇచ్చేసి ఎంటర్ ప్రెస్ చేద్దాం. సో చూసారా ఆ సర్వీస్ రన్ అవుతుంది అనమాట.
సో అక్రాస్ ద నెట్వర్క్ మనం ఏంటంటే మన హోస్ట్ ఐపీ అలాగే మనం మెన్షన్ చేసిన పోర్ట్ నెంబర్ ఇచ్చేసి ఎక్కడి నుంచైనా మనం ల్యాన్ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే ఇన్ కేస్ మనం ఏంటంటే podman స్టాప్ ఫైల్ బ్రౌజర్, సో మనం ఏంటంటే ఇప్పుడు ఆ ఫైల్ బ్రౌజర్ అనే కంటైనర్ని స్టాప్ చేసాం. ఒకసారి ఇక్కడ చెక్ చేద్దాం. ఒకసారి రిఫ్రెష్ చేయగానే చూడండి ఆటోమేటిక్గా డిస్కనెక్ట్ అయిపోయింది. సో ఇంత ఈజీగా మనం ఏంటంటే ఒక కంటైనర్ని స్టార్ట్ చేసుకొని మనకు కావాల్సిన సర్వీసెస్ని రన్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు యూస్ చేసేది ప్లగ్స్ అయినా జెల్లీఫిన్ అయినా ఇలాంటి మల్టిపుల్ సర్వీసెస్ మీకు ఉంటాయి. మీరు ఏంటంటే డాకర్ హబ్లో లేకపోతే linuxserver.ioలోకి ఎంటర్ అయ్యి చూడండి, మీకు మల్టిపుల్ కంటైనర్స్ ఉంటాయి. మీకు కావాల్సిన కంటైనర్స్ని మీరు రన్ చేసుకోవచ్చు విత్ ఏంటంటే లో రిసోర్స్. సో అందరికీ podman compose అనేది ఎలా ఇన్స్టాల్ చేసి రన్ చేసుకోవాలి, అలాగే ఒక YAML ఫైల్ని ఎలా క్రియేట్ చేయాలి, అలాగే ఆ ఫైల్ని ఎలా స్టార్ట్ చేయాలి, ఇవన్నీ మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో మెన్షన్ చేయండి. అలాగే సో నా టెలిగ్రామ్ ఛానల్లో పింక్ చేస్తే నేను ఇక్కడ క్లియర్ చేస్తాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే. అలాగే మీకు ఈ వీడియోస్ నచ్చినట్లయితే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ ఇవ్వండి. సో ఇలాంటి వీడియోస్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. మీ లైక్ సబ్స్క్రైబ్ ఉంటే ఇలాంటి వీడియోస్ ఇంకా చేయడానికి నాకు ఎంకరేజింగ్గా ఉంటుంది. థ్యాంక్ యూ.